ముందుగా ప్రభు నామానికి వందనాలండి. కూడి వచ్చిన పెద్దలందరికీ, సంఘస్థులందరికీ కూడా వందనాలండి. 2025 సంవత్సరంలో మా కుటుంబంలో దేవుడు చాలా మేలు చేశాడు. ఒకటి ఇది అని కూడా చెప్పలేము. ఎందుకంటే మా పిల్లల నుంచి మొదలు తర్వాత నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలాసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్లే కానీ పెద్దగానే జరిగేవి. అటువంటి వాటి నుంచి కూడా దేవుడు చాలా తప్పించాడు. ఒకసారి సార్తో పడిపోయారు, మరొకసారి అయితే కూరగాయలు తీసుకురావడానికి వెళ్తూ తప్పింది అని చెప్పారు. పెద్దదే కానీ దేవుడు తప్పించాడు అనేసి చాలా వందనాలు చెప్తున్నారు. మా పాప విషయంలోకి వస్తే కొంచెం ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిందే, ఎప్పుడు ప్రార్థించేయమని అడుగుతున్న పిల్ల గురించి. అయితే తను కూడా మొన్న మే నెలలో అయితే చాలా సీరియస్ అయ్యిందండి. అసలు మేము అనుకోలేదు కూడా అంతలా వస్తుంది అని అనుకోలేదు. దేవుడు దాని నుంచి కూడా తనని చాలా కాచాడు. మా అబ్బాయి విషయంలోకి వస్తే వాడు కూడా అండి ప్రతి సమయంలోనూ మన దేవుడు కాస్తూనే ఉన్నాడు. నా విషయానికి వస్తే చిన్న చిన్న అనారోగ్యాలే అనుకున్నాం, కానీ 2025లో అయితే బాగా సిక్ అయ్యానండి. నేను ఎవరికి చెప్పినా బాగా తీరదు. ఎన్ని హాస్పిటల్ కూడా తిరిగాను, డాక్టర్స్తో కూడా చెప్పుకున్నాం, కానీ వాళ్ళు కూడా అంత బాగానే ఉంది. జనరల్ వీక్నెస్ అనేవారండి. బ్లడ్ లేదు, బీపీలో అన్నీ తక్కువ ఉన్నాయి, ఇలాగే ఉంటుందమ్మా నీకు అని చెప్పేవారు, కానీ ఇది అని ఎవరు చెప్పలేదు. కానీ ఇంకా నేను ఇవన్నీ ఇలాగే చెప్తున్నారు కదా అని మందులు వేసుకున్నతనే కొన్ని ప్రాబ్లమ్స్ అండి ఆడవాళ్ళం కదా ఉంటాయి, కానీ వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కాదేమో అనుకున్నప్పుడే నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. సరే అనుకున్నాం, కానీ ఎన్ని మందులు వేసుకున్నా ఇంట్లో ఇబ్బంది పడుతున్నాను తప్పించి ఏం ప్రయోజనం లేదు అనుకున్నాను. తర్వాత ఇంక ఇలా కాదు, ఇంక ఈ మందులన్నీ వేసుకున్నా నా పరిస్థితి బాగుంటలేదు అని చెప్పి ఇంకా దేవుణ్ణి ఆశ్రయించానండి. నేనైతే చాలాసార్లు నేను అనుకున్నాను ఈసారి మానేద్దాం, హాస్పిటల్కి మానేసి దేవుడి మీద పడ్డాం అనుకున్నాను, కానీ బాధకులకు వెళ్ళేదాన్ని. ఇంకా అనుకున్నానండి ఇంకా డిసెంబర్ తర్వాత అసలు ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాను. మా అమ్మని మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనుకున్న వాళ్ళు బాగాలేదని. అప్పుడే అనుకున్నానండి, ఈ వయసులో వీళ్ళు ఎంత అనుభవిస్తున్నారు కదా, వీళ్ళే ఇన్ని పనులు చేసుకుని ఎంత కష్టపడి అన్ని పనులు చేసుకుని వీళ్ళు ఇలా ఇప్పటికీ కూడా ఈ వయసులో కూడా ఇలా ఉండగలుగుతున్నారు, బాధను తట్టుకుని ఉంటున్నారు. పిల్లలుగా మేము చూడలేక తెచ్చి పెట్టుకున్నా, కానీ వాళ్ళు రాననే చెప్పారండి. ఎంత భరిస్తున్నప్పుడు నేను వాళ్ళకంటే చాలా చిన్నదాన్ని కదా వాళ్ళ ముందు, నేను ఎందుకు భరించలేకపోతున్నాను, దేవుడిని ఎరిగిన దాన్ని కూడా కదా ఎందుకు భరించలేకపోతున్నాను అనుకున్నాను. దేవుడి మీద ఎందుకు భారం పెట్టలేకపోతున్నాను అనుకుని నేను దేవుడి మీద భారం పెట్టుకున్నానండి. నా తల్లిదండ్రులకి చేస్తున్నాను కదా సేవ, నేను కూడా భరించుకుంటే నా బిడ్డలకి చేసుకోవచ్చు, నా భర్త చేసుకోవచ్చు కదా, ఈ మందులు వేసుకుని బ్రతకడం కంటే ఇది వ్యర్థం, ఇంకా ఇలా చేయకూడదు అనుకుని ఇంకా దేవుడిని ఆశ్రయించాను. అప్పటి నుంచి ఎప్పుడైతే నేను మందులు వేసుకోవడం మానేశానో, నాకంటే ఇంట్లో చిన్నగా ఏమన్నా చేసుకుంటున్నాను, ఆరోగ్యం చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే దేవుడి మీద ఆధారపడడం. అప్పటి వరకు నేను అన్ని మందులు వేసుకున్నా, నాకు కొంచెం వేసుకున్నప్పుడు మాత్రమే బాగా తగ్గేది, తర్వాత మాత్రం మళ్ళీ మామూలునండి 24 గంటలు అలా పెయిన్ వస్తూనే ఉండేది, తట్టుకోవడం కష్టంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఆయన్ని ముందు మోకరించి ప్రార్థించుకోవడం మొదలుపెట్టాను, అప్పటి నుంచి వచ్చినా కానీ దాన్ని తట్టుకునే బలాన్ని శక్తిని నాకు ఆయన ఇస్తున్నాడు. అలాగే ఇంకా నాకు ఇంట్లో చేసుకోవడం అన్నీ బయటైనా ఏదైనా సరే చేయడం అన్నీ జరుగుతుందండి. మా తల్లిదండ్రుల విషయంలో కూడా దేవుడు చాలా మేలు చేశాడు. మా నాన్నని మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఒక్క 10 రోజుల నుండి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళండి. మా అమ్మ కాలు దెబ్బ వచ్చింది, మా నాన్న కూడా ఇప్పుడు రావట్లేదు అసలు. సరే ఇంకా రాకు నువ్వు, నేను కూడా ఎప్పుడు పోతానో తెలియదులే నాన్న, ఇంకా నువ్వు ఇంకా అక్కడే ఉండు, మీ ఇంటి దగ్గర ఉండు అని కొంచెం గట్టిగా చెప్పేసరికి మా నాన్న వచ్చాడండి. మా అమ్మ వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకి వచ్చి ఉండకూడదు అనుకున్నాడు, కానీ కొంచెం సిక్ అయ్యాడండి. అప్పుడు నాకు ఒక భయం వేసింది, నేను బలవంత పెట్టి తీసుకొచ్చినందుకు ఇలాగ అయింది అయ్యింది నాయన, కానీ నా ఇంటి దగ్గర వాళ్ళకి ఏం కాకూడదు, నేను వాళ్ళని ప్రేమతో చూడాలని ఉండమని చెప్పాను తప్ప మరొకటి కాదు కదా, వాళ్ళ తండ్రి కానీ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టాలని కాదు కదా.
మా నాన్నకి మంచి ఆరోగ్యం ఇచ్చి వీళ్ళిద్దరిని క్షేమంగా ఆరోగ్యంగా వాళ్ళ ఇంటికి పంపించేలా నాకు సహాయం చేయని ప్రార్థించాను. ఆయన సహాయం చేశాడు నాకు. అలా ఏంటంటే ఒక్కసారి కాదు 2-3 సార్లు అయిందండి, మా అమ్మ విషయంలో మా నాన్న విషయంలో కూడా. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంట్లో కిషోరు కిరణ్ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు కదండి, చాలా బాధేసింది. వాళ్ళ విషయంలో కూడా అడిగాను దేవుడిని, వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు మాత్రం ఇంటికి రప్పించు, ఎవరినైనా సరే అసలు ఏమి కాకుండా చూడాయన. గృహంలో మాత్రం ఒక్కళ్ళు కూడా ఇది వీళ్ళు లేరు అనేది మాకు అసలు వినిపించకూడదు. అంత క్షేమంగా మమ్మల్ని ఉంచినైనా నేను ఏదో ఆధారపడుతున్నాం కదా అందరము అనుకున్నామండి. అలాగే వాళ్ళు కూడా కిరణ్ విషయంలో అయితే ఇంకా చాలా భయం వేసింది. చాలా విన్నాము మా అబ్బాయి విషయంలో అలవాటు అయిపోయారు కదండి, భయం వేసింది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ముగ్గురు అతను ఎలా ఉన్నాడో ఒక్కొక్కటి తెలుస్తుంటే చాలా భయం వేసేది. కానీ అమ్మాయి ముందు ఏడవడానికి భయం వేసి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, వేరే వేరే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం, అలా చేసి దేవుని మీద ఆధారపడ్డం. అబ్బాయి కూడా క్షేమంగా ఇంటికి వచ్చాడు. అనుకున్నాం అబ్బాయికి ఒక్క రక్తం చుక్క శరీరం మీద ఒక్క ఘాటు కూడా లేకుండా ఇంటికి రప్పించి ప్రభువానికి నేను ప్రార్థన చేసుకున్నానండి. కిరణ్ విషయంలో అయితే నిజంగా దేవుడు అలా తీసుకొచ్చేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బాయి బాధంతా తర్వాత కానీ ఆ పిల్లలు మాత్రం దేవుడు క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. అదే ఆయన చేసిన గొప్ప మేలు అనుకున్నాను ఆవిడ విషయంలో అయితే. ఇలా మా జీవితంలో ఇంకా చెప్పాలి అంటే నా జీవితంలో ఆయన చాలా మేలునే చేశానండి. నేను పుట్టిన దగ్గర నుంచి కావచ్చు, నా పెళ్ళైన నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా మేలు చేస్తూనే వచ్చాడు. నాకైతే చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం రాలేదు, ఎందుకంటే ఇలా నిలబడి చెప్పడానికి భయం వేసే కొంత నేను ఎప్పుడు చెప్పలేదు. అందరూ చెప్తుండే అనుకునేదాన్ని, నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను, నాకు ఎందుకు అంత ధైర్యం రావట్లేదు, ఇన్ని మేలు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాను కదా, ఒక్కసారి చెప్పాలి కదా, ఆ అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు నాయన అని ప్రార్థన చేసుకునేదాన్ని. ఈసారి అయితే ధైర్యం చేశానండి. ఇదైతే అన్నారు నువ్వే చెప్పైతే ఇన్నున్నాయి కదా నువ్వే చెప్పుకో అన్నారు అని ఇంకా నాకు ఇచ్చారు. నేను మీ అందరి ముందు ఇలా నిలబడి సాక్ష్యం కూడా చెప్తున్నాను అంటే అది కూడా ఆయన కనుతే. ఎందుకంటే నేను ప్రార్థన అనుకున్న దగ్గర నుంచి 3 సార్లు క్యాన్సిల్ చేసుకున్నాం మేము. ఒకసారి కాదండి, సెప్టెంబర్ అక్టోబర్ అలా ప్రతిసారి. నవంబర్లో అనుకున్నాం, మళ్ళీ డిసెంబర్లో అనుకున్నాము. ఆంటీ వాళ్ళది అయిపోయిన తర్వాత మేము పెట్టుకోవాలనుకున్నాం. 28 ఆంటీ వాళ్ళు పెడితే 29 మేము కూడా పెట్టేసుకోవచ్చు అనుకున్నాం. వరుసగా మీటింగ్స్ అయినా పర్వాలేదు అనుకున్నాం. ఎందుకంటే అలా క్యాన్సిల్ చేయడం కూడా మాకు ఒక భయం అండి, అదొక భయం పట్టుకుంది, నాకైతే పట్టుకుంది. ఇలా క్యాన్సిల్ చేస్తున్నాం ప్రతిసారి దేవుణ్ణి వెనక పెడుతున్నాం కదా, ఇంకేమవుతుందో వద్దు ప్రభు, ఇంకా అసలు ఏమీ వద్దు, ఏదైనా సరే అది కూడా నువ్వే చేయాలి కదా, ఆ సమయం కూడా నువ్వే చెప్పేసి నువ్వే ఇచ్చిపో మాకు అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ రోజు ఇలా పెట్టుకోవడానికి అది సంఘం ఎదుట ఆయన కార్యాలను చెప్పమన్నాడు కదండి, ఆయన పొగడమన్నాడు కదా, ఆయనకి జనులందరికీ తెలియజెప్పమన్నాడు మా జీవితంలో ఏం జరిగినాయో అవన్నీ మేము ఎలా పొందుకున్నాం అనేది ఆయన ప్రకటించమని చెప్పాడు కదా. ఇలా ప్రకటించడానికి దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ సంఘం అంతటిని పిలిచి ప్రార్థన ఇలా పెట్టుకుని చెప్పుకోవాలి, అది గృహం దగ్గర పెట్టుకోవాలని ఒక ఆశ. అలా కూడా దేవుడు ఆశను కూడా తీర్చాడు. ఆయన చెప్పాడు కదా ఆశగా ప్రాణాన్ని తృప్తిపరుస్తానని. అలాంటివి నా జీవితంలో చాలానే చేశారండి ఆయన. ఏది అడిగినా ఇది నీకు చేయలేదు అనడానికి, నేను అడిగింది ఏది చేయకుండా ఆయన లేడండి. ఇది నాకు దేవుడు చేయలేదని చెప్పడానికి కూడా నేను సరిపోను అసలు. ఎందుకంటే ఆయన నాకు జీవితంలో చాలా చేశారు ఆయన. ప్రతిదీ నేను అడిగింది చిన్నదే కాదు పెద్దదే కాదు, ప్రతిదీ. మొన్న విషయంలో కూడా అండి ఏదైనా బాధ కలిగితే గమ్మున మా అన్నయ్య ఫోన్ చేసి నాకు చెప్తాడు, కానీ నేను మా అన్నయ్యకి చెప్పలేనండి. ఆయనకి హార్ట్ ప్రాబ్లము, ఆయనకి చెప్పుకోలేను. ఏదైనా బాధ కలిగినా మా అమ్మ నాన్నకి చెప్తామంటే మా నాన్నకి వినిపించదు, మా అమ్మకి అంత జ్ఞానం లేదండి. ఆవిడ వండి పెట్టడం ప్రార్థన చేసుకోవడం ఇంతవరకు, ఏదైనా చెప్తే చేయడం అంతవరకు అంత జ్ఞానమే ఉంది. కానీ ఈ పిల్లకి బాధ ఉందేమో, నా బిడ్డకి బాధ ఉందేమో అన్న ఆలోచన మా అమ్మకి రాదండి. చెప్పినా కానీ అప్పటికి మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, తర్వాత మర్చిపోతుంది మళ్ళీ. ఇలా నేను ఎందుకు ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ప్రతి విషయం కూడా నాకు జ్ఞానం ఉన్నంత వరకు, నాకు వయసు తెలిసిన దగ్గర నుంచి కూడా నేను దేవుని మీద ఆధారపడ్డానండి. అలాగే నేను బాప్తిసం తీసుకున్న దగ్గర కూడా ఆయన మీదే ఆధారపడి ఉన్నాను. ప్రతి విషయంలోనూ
ఆయన చేసిన కార్యాలు, నా జీవితంలో చేసిన చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు కూడానండి అయ్యి. అన్ని గొప్ప మేలు నేను ఆయన ద్వారా పొందుకున్నాను. ఇవన్నీ మీకు చెప్పాలి, సంఘం ఎదుటి చెప్పుకోవాలి, ఏమైనా ప్రార్థన పెట్టుకుని అనుకుని మీ అందరినీ పిలుచుకున్నాను. మీరందరూ ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయమంటే ఉద్యోగాలు వచ్చి రావాలి అని ప్రార్థన చేస్తున్నారు, అదేం కాదండి. బిడ్డలకు ఉద్యోగం అంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళ జ్ఞానంతో సంపాదించుకోగలరేంటండి, దేవుడిస్తే అది కూడా. కానీ నా బిడ్డలకు కావాల్సింది ఏంటంటే, లోకం చూస్తే చాలా భయంకరంగా ఉంది, అలా ఈ లోకంలో నా బిడ్డలు అలా ఉండొద్దు. దేవునికి దగ్గరగా ఉండాలి. ప్రతి విషయంలోనూ దేవుని మీద నేను ఎలాగ ఆధారపడుతున్నానో, నా భర్త ఎలా ఆధారపడుతున్నారో అలాగే నా బిడ్డలు కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయంలోనూ సరే, ప్రతి చిన్న విషయంలోనూ వాళ్ళు అడుగు తీసి బయట పెట్టినా సరే అది ఆయన మీద ఆధారపడి పెట్టాలి. అలా ఉండాలని ప్రార్థన చేయండి. వాళ్ళ జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానాన్ని ఇచ్చి వారు ఎక్కడున్నా సరే, ఏం చేసినా సరే, ఆయన ప్రభు తప్ప మాకు ఎవరు, మా తల్లిదండ్రుల తర్వాత, దేవుని తర్వాత మా తల్లిదండ్రులు అనుకునే విధంగా నా బిడ్డలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలా మీరు అందరూ సంఘం అంతా ప్రార్థిస్తూ జరుగుతుంది కదా. నా ఒక్క ఆశ అయితే ఇదే, నా బిడ్డ కోసం అలా అని ప్రార్థించండి. వాళ్ళ ఉద్యోగాలు అంటే అది దేవుని చిత్తం అండి. అది దేవుని చిత్తం ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాల కోసం అయితే కాదు నేను అడిగేది. ప్రార్థన చేయమని ప్రతిసారి నాకు అదే బాధేసేది. నేను అనుకునేదాన్ని, ప్రార్థన చేయమంటే పిల్లలకి ఉద్యోగాలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నారు, నాయన రక్షణ ఇమ్మని ప్రార్థన చెయ్యి, నీలో ఉండేలాగా ప్రార్థన చేయమని ఒకసారి వాళ్ళ మనసుకి చెప్పినైనా అనుకునేదాన్ని. తిరిగి చెప్పడానికి భయం వేసి, కానీ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, అది కూడా నాకు చెప్పడానికి. నేను అది కూడా చెప్తున్నాను. బయట పరిస్థితులు చూస్తే ఏం బాగాలేదు కాబట్టి అది కాదు, ఎలా ఉన్నా మనం మంచిగా ఉంటే లోకం మనల్ని ఏం చేయలేదు, కానీ చేస్తుంది, శోధిస్తుంది సైతాను. వాటన్నిటి నుంచి కూడా నా బిడ్డలేంటి, నా కుటుంబం అంతా కూడా వాటిని ఎదుర్కొని దేవుళ్ళు మరింత ఎదగడానికి, దేవునికి మరింత పరిచర్య చేసే కుటుంబంగా ఉండేలాగా మీరంతా సంఘం అంతా కలిసి ప్రార్థించండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దేవుని శాసనం